వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఈ రోజు ట్రయల్ రన్ గా బిజినెస్ ఫ్లైట్ మరికొద్ది సేపట్లో భోగాపురం విమానాశ్రయంలో దిగనుంది. సరిగ్గా ఉదయం విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 96% పూర్తయింది. జూన్ 26వ తేదీన పూర్తి స్థాయిలో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ట్రయల్ రన్ గా బిజినెస్ ఫ్లైట్ మరికొద్ది సేపట్లో విమానాశ్రయంలో దిగనుంది. ఈ ప్రత్యేక విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు భోగాపురం బయలుదేరారు. భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ హుద్ వంటి భారీ తుఫానాలను సైతం తట్టుకుని నిర్మితమవుతోంది. గంటకు 27 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచిన విమానాశ్రయం చెక్కు చెదరదు. 27 సెంటీమీటర్ల వర్షం వచ్చినా నీరు బయటకు వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. తొలి దశలోనే ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యం ఉన్న టెర్మినల్ను నిర్మిస్తున్నారు. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విస్తరణకు కూడా ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.